నిన్న మొన్నటి దాకా కచ్చకోలాటము ఏ రాజకీయ పార్టీలో ఉంటుందంటే ఏం చెప్పే జనాలు ఇంతోడు కాంగ్రెస్లో కచ్చకోలాటం ఉంటుంది. ఇలా ఒకరంటే ఒకరికి పొసగది పడది, వాళ్ళకు వాళ్ళే కొంకులు నరికి చిచ్చులు పెట్టుకుంటారు అనేది గుసగుస. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళదంటే తయారైందట ఆ చిచ్చు. ఇక చూడు ఎవరికి పడదో ఉచ్చు. ఒరేకో ఇది ఎక్కడి గమ్మతులు, ఊరంతా ఒడ్లు ఎండ పెట్టుకుంటే నక్క తోక ఎండ పెట్టుకున్నట్టే ఉంది ఏములా కథ బీజేపీ వాళ్ళది. మరి ఏముందిలా ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఒక దిక్కు అయ్యారట, కిషన్ రెడ్డి ఒక దిక్కు అయిందట. ఇప్పుడు కిషన్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలకు అస్సలు పడతలేదట. ఇక నీ పాడైపోను. మరి ఇక బీజేపీ ఆఫీసులో ఇక రుణమాఫీ ఎలుపులైన కేంద్రాన్ని ప్రారంభిస్తే ఒక్క ఎమ్మెల్యే గదిలేడట, ఒక్క ఎమ్మెల్యే రాలేదట. అస్సలు ఎందుకు రాలే, ఏమిటికి రాలే అని ఇట్లాంటి కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అభిమానులు ఫోన్ చేస్తే మాకు ఆహ్వానమే అందలేదు, మాకు చెప్పలేదు అని ఈ రకంగా సమాధానం చెప్తున్నారట. అంటే చూడుది ఇంకా బీజేపీలో కూడా కచ్చకోలాటం సురువైనట్టేనుళ్ళు వెనకడికి కాంగ్రెస్ పార్టీలో ఉండే. ఇక గదే తరీఖన ఇప్పుడు బీజేపీ వాళ్ళదంటే కచ్చకోలాటం నడుస్తుందని ఈ నోట ఆ నోట ఒకటే గుసగుస పెట్టుకుంటున్నా. మొత్తానికైతే మరి కిషన్ రెడ్డి ఒకటైండు, కతిమ ఎమ్మెల్యేలు ఒకటైందంటే కథ ఏదో ముందు జరగబోతుంది అన్నట్టు. చూద్దాం ఏం జరుగుతుందో.